అంటే ముందే భూలోకాన్ని చేరుకుని మొసలి యొక్క తలని ఖండించేసిందట. మొసలి తలని ఖండించేసింది, గజేంద్రుడు విడువబడ్డాడు. ఇది చూడటానికి బాగుంది. భగవంతుడి యొక్క ధర్మము అని అంటే కాదు కాదు, ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఇరువురు కూడా శాపవశాత్తు ఇలా జన్మించిన వారు. ఇందులో మొసలి హూహు అనే గంధర్వుడు. ఆయన దేవలముని పట్ల చేసినటువంటి అపచారం కారణంగా నువ్వు మొసలివై జన్మించు అని ఆయనకి శాపం ఇస్తే, ఈయన ఈ హూహు అనే గంధర్వుడు మరి నాకు శాప విమోచన ఎప్పుడు కలుగుతుంది, నేను మళ్ళీ ఎప్పుడు గంధర్వలోకానికి రాగలుగుతాను అని అంటే, నీకు పలానా యుగంలో పలానా సమయంలో నీకు గజేంద్రుడికి జరిగే యుద్ధంలో నీకు మోక్షం లభిస్తుంది, అప్పుడు నువ్వు గంధర్వలోకానికి వస్తావు అని చెప్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మొసలి కనుక మొసలి రక్షింపబడింది అనుకోండి, ఈ మొసలి గంధర్వలోకానికి వెళ్ళగలుగుతుందా? వెళ్ళగలగలేదు. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మన కంటికి కనిపించేదంతా కూడా నిజము అని అనుకోకూడదు, అలాగే మనకి అనిపించేదంతా ధర్మము అని కూడా అనుకోకూడదు. అలా జరగడానికి వెనకాల ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడే అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు నేను ఈ ప్రశ్న వేయలేదనుకోండి, విన్నవారిలో ఎవరో ఒకళ్ళకి ఈ అనుమానం కలుగుతుందో కలగదా? అదేమిటి, తప్పు చేసింది గజేంద్రుడైతే మరి శిక్షించాల్సింది ఈ గజేంద్రుడిని అయితే శిక్ష పడింది మొసలికి ఏమిటి అని ఎవరో ఒకళ్ళకి ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగి ఇదేమిటి అని ఆలోచన కలిగినప్పుడు మనం ఎవరినైనా ఒక ప్రశ్న అడగడానికి లేదా తెలిసిన వాళ్ళనో లేదా ఆ కథను తెలుసుకోవడానికో ప్రయత్నం చేస్తే అందులో ఉన్న ఈ నిజం బయటపడుతుంది. ఏమిటి అంటే అది శాపవశాత్తు పొందిన జన్మ కాబట్టి అది ఎంత తొందరగా అంతమైపోతే ఇతను అంత తొందరగా మళ్ళీ గంధర్వలోకానికి చేరుకుంటాడు అనే విషయం మనకి తెలిస్తే, ఇప్పుడు మొసలికి జరిగింది అన్యాయమా న్యాయమా? న్యాయం. అంటే భగవంతుడు ఎవరి పట్ల ఏది న్యాయమో అదే చేస్తాడు. ఇక్కడ గజేంద్రుడు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు? ఆయన కూడా ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పూర్వకాలంలో ఆయన కూడా శాపవశాత్తు ఈ జన్మని స్వీకరించవలసి వచ్చింది. ఈ జన్మ ఇంకా పరిపుష్టం అవ్వాలి అంటే ఇంకా ఆయన కొంతకాలం గడపాలి. గజేంద్రుడిగానే కొంతకాలం గడిపితే ఆ తర్వాత ఎప్పుడో ఆయనకి శాప విమోచనం కలుగుతుంది. ఇక్కడ శాప విమోచనం అయ్యేటువంటి తరుణం మొసలికి ఉంది కాబట్టి మొసలికి ఆ రకమైనటువంటి కర్మనిచ్చాడు. గజేంద్రుడు ఇంకా బ్రతకాలి కాబట్టి ఇంకా అనుభవించవలసిన కర్మ ఉన్నది కాబట్టి ఇంకా గజేంద్రుడిని బ్రతికించాడు. అంటే ఎవరికి ఏది అవసరమో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని అడగడం కంటే నాకు ఏది మంచిదో అది చెయ్యి నాయనా అని అంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎప్పటికైనా జీవితంలో ఒక ఇల్లు కట్టుకునేలా చూడు, ఒక్క ఇల్లు స్వామి ఒకే ఒక్క ఇల్లు అని అన్నాం అనుకోండి, ఎరా నేను నీ చేత 10 ఇళ్ళు కట్టిద్దాం అనుకుంటున్నాను, భవిష్యత్తులో అంత ఎత్తుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను నువ్వేమో ఒక్క ఇల్లు చాలు, ఒక్క ఇల్లు కట్టుకుంటే చాలు అని అడుగుతున్నావు. సరే నీ ఏడుపు నువ్వు ఏడు అని చెప్పి ఒక ఇల్లు కట్టుకొని ఇస్తాడు. మనం వాస్తవానికి ఆయన మనం నేను ఎన్ని ఇద్దాం అనుకున్నాడు అంటే 10 ఇళ్లను కొనుక్కునేంత స్తోమతకి అంత ఉన్నత స్థాయికి మనల్ని తీసుకెళ్ళాలనుకున్నాడు భగవంతుడు. అంటే మనకి కోరుకోవడం చేత కాదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. ముందు మనం ఏదో చాలా గొప్పగా కోరుకుంటున్నాం అని అనుకుంటాం, కానీ మనం బొత్తిగా ఏమీ తెలియకుండానే కోరుకుంటాం. మన కోరికల వల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ అండి. నాకు ఈ విషయం అనుభవపూర్వకంగా తెలుసు. ఎలా అంటే కోరుకోవడంలో చాలా స్పష్టత ఉండాలి. నేను ఒకప్పుడు ద్వారకా తిరుమల నుంచి రాజమండ్రి తిరగాల్సి వచ్చేది ఉద్యోగ నిమిత్తం. ద్వారకా తిరుమలలో ఉద్యోగం పూర్తి చేసి భీమడోల్ వచ్చి భీమడోల్లో రాజమండ్రి బస్సు ఎక్కాలి. నేను భీమడోల్లో ఉన్నప్పుడు నేను ద్వారకా తిరుమల నుంచి భీమడోల్ వచ్చేటప్పుడు మనసులో అనుకునేదాన్ని, ఏమని, దేవుడా 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 నేను దిగేసరికల్లా బస్సు వచ్చేలా చూడు అని. బస్సు వచ్చేదండి, నిజంగానే బస్సు వచ్చేది, కానీ అది రాజమండ్రి వెళ్ళే బస్సు కాదు, విజయవాడ వెళ్ళే బస్సు. నాకేం ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. సరే అర్థమైంది, ఓహో మనం ఇలా కోరుకుంటున్నాం, కాదు ఇంకొంచెం బాగా కోరుకోవాలి. సరే దేవుడా 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 ఈసారి రాజమండ్రి వెళ్ళే బస్సే రావాలి, నేను దిగేసరికి రాజమండ్రి వెళ్ళే బస్సు వచ్చేయాలి, చూడు. సరే రాజమండ్రి వెళ్ళే బస్సే వచ్చేది, కానీ అది ఎక్స్ప్రెస్ అయ్యేది, అక్కడ ఆగేది కాదు, పోయేది. నాకేమిటి ఉపయోగం? ఉపయోగం లేదు. అంటే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే నేనేం కోరుకోవాలంటే, దేవుడా నన్ను తొందరగా రాజమండ్రి చేర్చంటే సరిపోతుందిగా, నాకు బస్సు వచ్చేలాగా చూడు, రాజమండ్రి వెళ్ళే బస్సు వచ్చేలాగా చూడు, అందులో పల్లె వెలిగే అయ్యేలా చూడు, అందులో సీటు ఉండేలాగా చూడు. ఇంత కాకుండా నేను ప్రశాంతంగా క్షేమంగా రాజమండ్రి వెళ్ళేలాగా తొందరగా వెళ్ళేలాగా చూడాలి అంటే సరిపోతుంది కదా. అంటే
ఉండాలండి. ఆ తెలివితేటలు ఎప్పుడు వస్తాయండి? కొన్ని దెబ్బలు తిన్నాక వస్తాయి. అందువల్ల మనం సేఫ్గా ఏం చేయొచ్చు అంటే, నాకు ఏది మంచో అది చెయ్యి స్వామి అని అంటే ఆయన మనల్ని ఖచ్చితంగా ఉద్ధరించి తీరుతాడు. అంతేగాని అలాగే మనం కోరుకునే ప్రతిదీ కూడా భగవంతుడు నెరవేర్చడు. మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. అది తర్వాత జీవితంలో మనకు తెలుస్తుంది. ఆ రోజు నేను నిజంగా ఇలా అనుకున్నాను, ఇలా జరగాలని కోరుకున్నాను, అలా జరుగుంటే ఈ రోజు నిజంగా నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని కూడా మనం చాలాసార్లు అనుకుంటాం. అందువల్ల భగవంతుడు మనకి ఏది ఇస్తే అది, కష్టం ఇస్తే కష్టం, సుఖం ఇస్తే సుఖం, దాన్ని భగవత్ ప్రసాదంగా భావించాలి. ఎందుకంటే ఒక కష్టం వల్ల మనలో ఉన్న సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఒక కష్టం వల్ల నిజంగా మన వాళ్ళెవరో మనకు తెలుస్తుంది. అంటే నీకు నేనున్నాను బోళ్ళంతమంది అంటారు. నిజంగా ఆ సమయం వస్తే మనకంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? వీళ్ళంతా ఊరికే పొల్లు మాటలు చెప్పేవాళ్ళైనా, మనకొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం నిజంగా ఒక కష్టంలోనో, ఒక దుఃఖంలోనో, ఒక ఆపదలోనో ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరో అనిపించే ప్రతిదాన్ని, అది సుఖం కావచ్చు, కష్టం కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, అది భగవంతుని యొక్క ప్రసాదంగా భావించగలిగితే జీవితంలో దేనికి మనకి లోటు ఉండదు. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం మన గురించి మాత్రమే కోరికలు కోరుకోవాలి. పక్క వాళ్ళ గురించి వాళ్ళ ఇల్లు కూలిపోవాలి, వాళ్ళ వ్యాపారం నష్టం వచ్చేయాలి, వాళ్ళ ఇంట్లో గొడవలు అయిపోవాలి, ఇలాంటి కోరికలు కోరుకొని మనం 108 ప్రదక్షిణాలు చేసేసి 100 కొబ్బరికాయలు కొట్టేసి ఏం చేసినా సరే ఇవేమీ తీరవు. ఎందుకని అంటే, మనకి గుళ్ళో అర్చక స్వామి వారు కూడా ఏం దీవిస్తారు అంటే, ఇష్టకామ్యార్థ తర్వాత ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటారు. కామ్యము అంటే కోరదగిన కోరిక, కామము అంటే ఏదైనా కోరికే. నాకు 100 కోట్లు కావాలి అన్నది కోరికే, పక్కవాడికి 100 కోట్లు పోవాలి అన్నది కోరికే. అందుకే గుళ్ళో మనకి ఆశీర్వదించేటప్పుడు కామ్యార్థ సిద్ధిరస్తు అంటారు. అంటే కామ్యము అంటే కోరదగిన కోరిక. నువ్వు మనస్సులో కోరదగిన కోరిక కోరుతూ ఉంటేనే అది సిద్ధిస్తుంది. నువ్వు అక్కడ వచ్చి అంతరాలయంలో ఉండి పనికి మాలిన కోరికలన్నీ కోరేసుకుని నేను దేవుడి ఎదుట నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి తీరిపోవాలి అంటే తీరిపోదు. మనం అది కోరదగిన కోరిక అయితేనే తీరుతుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే ముందు భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని చాలా బలంగా నమ్మాలి. ఆ నమ్మిన విషయం మీద మనం విశ్వాసంతో ఉండాలి. ద్రౌపది కూడా వస్త్రాపహరణం జరిగే సమయంలో కృష్ణ రక్షించు అని చాలాసేపు పిలిచిందండి. కృష్ణ భగవానుడు రాలా, కృష్ణ పరమాత్మ రాలా. ఎప్పుడు వచ్చాడు అంటే, ఎప్పటి వరకు అయితే పౌట చెంగు మీద ద్రౌపది చెయ్యి పెట్టి కృష్ణ రక్షించు అందో అప్పటి వరకు రాలేదటండి. ఎప్పుడు వచ్చాడు అంటే, ఈ చెయ్యిని కూడా వదిలేసి ఇంకా నా వల్ల కాదు, నువ్వు తప్ప దిక్కు లేదు ఈ సమయంలో అని అంటే అప్పుడు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాట. అంటే దాని అర్థం ఏమిటి అంటే శరణాగతి, పూర్తి శరణాగతి. నువ్వు నన్ను ఉద్ధరించగలిగేవాడు, నాకు సహాయపడగలిగేవాడు నువ్వు తప్ప మరొక్కడు లేడు. నా ఫ్రెండ్ పనికిరాడు, లేదా ఇంకెవరో పనికిరారు, నా దగ్గర ఉన్న డబ్బు పనికిరాదు, నా దగ్గర ఉన్న కీర్తి పనికిరాదు, నా ఇంట్లో వాళ్ళు సరిపోవటం లేదు, ఇది కేవలం నువ్వే చెయ్యగలవు అని మనం గనక సంపూర్ణంగా నమ్మగలిగితే అప్పుడు భగవంతుడు మన పట్ల ప్రసన్నుడవుతాడు, ఖచ్చితంగా మనల్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఈ 4 మంచి మాటల్ని, నాకు తెలిసిన మాటల్ని మీతో పంచుకునేటువంటి అవకాశం కలిగించిన ఆలయ కమిటీ వారికి, చైర్మన్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా మరొకమారు పునః ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. భక్త మహాశయులకు మా విజ్ఞప్తి,